నమస్కారం. ఈరోజు మన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఒక అడవి కథను మాత్రమే చూడట్లేదు. ఒక ఊహించని ప్రమాదం, అల్లరి మరియు అంతిమంగా ఒక బలమైన స్నేహం ఎలా పుట్టిందే అనే ఆసక్తికరమైన ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. కథలో గందరగోళం మొదలవ్వడానికి ముందు అసలు ఆ అడవి వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకుందాం. ఎటూ చూసినా పచ్చని చెట్లు, మధురంగా పాడే పక్షులు, స్వేచ్ఛగా గెంతే జింకలు. నిజంగా అదొక అందమైన, ప్రశాంతమైన ప్రపంచం. అన్ని జంతువులు ఎంతో ఆనందంగా సహజీవనం చేస్తున్న ఒక పర్ఫెక్ట్ జీవావరణం అది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మన కథలోని రెండు ప్రధాన పాత్రల స్వభావాలు. ఒకవైపు చిట్టి అనే కోతి. ఇతను అడవిలోకెల్లా అత్యంత అల్లరివాడు. ఎప్పుడూ ఏదో ఒక తమాషా చేస్తూ ఇతరులను ఏడిపించడమే ఇతని పని. ఇంకోవైపు గజ్జు అనే ఏనుగుపిల్ల. చాలా ప్రశాంతమైన, ఎవరినైనా ఇట్టే నమ్మేసేంత దయగల అమాయకపు స్వభావం. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ విపరీతమైన తేడా చూస్తుంటేనే ఖచ్చితంగా ఏదో పెద్ద సంఘర్షణ జరగబోతోందని మనకు ఇక్కడే అర్థమైపోతోంది కదూ. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కథలో ఒక కీలకమైన మలుపు చోటు చేసుకుంటుంది. అదొక సాధారణమైన ఉదయం. చిట్టి ఒక చెట్టుమీద కూర్చుని తీయని మామిడి పండ్లను ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే కింద ఎంతో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న గజ్జు చిట్టి కంటబడ్డాడు. అంతే, తన అల్లరికి సరియైన టార్గెట్ దొరికిందని చిట్టికి అనిపించింది. దేని తర్వాత చిట్టి అన్న ఈ ఒక్క మాట అతని అల్లరి బుద్ధిని అద్భుతంగా బయటపెడుతుంది. నవ్వు ఆపుకుంటూ చిట్టి గట్టిగా వేసిన ఈ కేక అంత తేలికగా అందర్నీ నమ్మేసే ఆ ఏనుగు పిల్లలో ఒక ఊహించని విపరీతమైన భయాన్ని పుట్టించింది. ఇక గజ్జు రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ అరుపులోని తీవ్రత, అకస్మాత్తుగా అలుముకున్న ఆ ప్రాణభయం, ఇవన్నీ చూస్తుంటే ఒకరి అమాయకత్వాన్ని చిన్న అబద్ధంతో ఎంత సులభంగా వాడుకోవచ్చో స్పష్టంగా తెలుస్తోంది. పాపం గజ్జుకి కనీసం ఆలోచించే సమయం కూడా దొరకలేదు. ఒక్కసారి ఈ పరిస్థితిని విశ్లేషిస్తే ఆ చిన్న అబద్ధం అడవిలో ఎలాంటి గందరగోళాన్ని సృష్టించిందో మనకర్థమవుతుంది. గజ్జు భయంతో అరుస్తూ పరిగెత్తడం మొదలుపెట్టగానే అడవి మొత్తం ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది. అసలు కారణమేంటో తెలియకపోయినా సరే చుట్టుపక్కల ఉన్న కుందేళ్లు, పక్షులు, జింకలు ఇలా ప్రతి జంతువు ప్రాణభయంతో పరుగులు తీశాయి. కాని ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. అడవి మొత్తం భయంతో వణికిపోతుంటే చిట్టి రియాక్షన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. కొమ్మమీద అటూ ఇటూ దొర్లుతూ పగలబడి నవ్వుతున్నాడు. ఆ ఒక్క క్షణంలో ఇతరుల భయం పట్ల చిట్టిలో కనీస సానుభూతి లేకపోవడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక ఇక్కడ కథ కాస్త నెమ్మదిస్తుంది. చాలా దూరం పరిగెత్తిన తరువాత గజ్జు ఒక చెరువు దగ్గర ఆగాడు. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న తరువాతగాని తన తలమీద పాము లేదనే నిజం అతనికి అర్థం కాలేదు. తాను మోసపోయాననే వాస్తవం తెలిసేసరికి భయం పోయి ఆ స్థానంలో విపరీతమైన బాధ, కోపం చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనతో ఒక ముఖ్యమైన హద్దు దాటబడింది. ఎప్పుడూ అందరినీ నమ్మే గజ్జు మౌనంగా, తీవ్రమైన బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే చిట్టి నవ్వు కూడా ఆగిపోయింది. బహుశా తన జీవితంలో మొదటిసారి ఒకరిని ఇంతలా బాధపెట్టానని చిట్టి నిజంగా పశ్చాత్తాపపడిన క్షణం ఇదే అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఇదొక లోతైన ప్రశ్నను మన ముందుంచుతుంది. కేవలం తమాషాలు, మోసాలమీద ఆధారపడిన స్నేహం నిజంగా భవిష్యత్తులో నిలబడగలదా? ఈ ప్రశ్న గురించి మనం ఆలోచిస్తున్న సమయంలోనే అడవిలో అలుముకున్న ఆ భావోద్వేగపూరితమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక భారీ ప్రమాదం ముంచుకొచ్చింది. అకస్మాత్తుగా భూమి దద్దరిల్లడం మొదలైంది. చాలా భారీ అడుగుల చప్పుడు, ఏదో ఒక అతిపెద్ద, భయంకరమైన ప్రమాదం వేగంగా దూసుకొస్తోందని ఆ శబ్దాలు స్పష్టం చేస్తున్నాయి. సహజంగానే జంతువుల దృష్టి అంతా ఆ భయంకరమైన ధ్వనివైపే మళ్ళింది. అక్కడ ఒక భారీ ఎలుగుబంటి విపరీతమైన ఆకలితో రంకెలు వేస్తూ కనిపించింది. అంతకుముందు వాళ్ల మధ్య ఉన్న ఆ అలకలు, బాధలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఇప్పుడు అడవిలో మిగిలింది కేవలం ప్రాణభయం మాత్రమే. జంతువులన్నీ భయంతో గజగజ వణికిపోయాయి. ప్రమాదం ఎదురైనప్పుడు ఆ ఇద్దరి ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో మనం పోల్చి చూస్తే వాళ్ల సహజ ప్రవృత్తులు మరోసారి స్పష్టమవుతాయి.
ప్రమాదం రాగానే అల్లరి చేసే చిట్టి వెంటనే చెట్టుపైకి పారిపోయి దాక్కున్నాడు. కాని అంత భయంలో కూడా అమాయకమైన ఆ భారీ ఏనుగుపిల్ల గజ్జు మాత్రం ధైర్యంగా నేలమీదే నిలబడ్డాడు. తనను మోసం చేశారనే బాధ ఉన్నప్పటికీ గజ్జు ధైర్యంగా వేసిన ఈ కేక అతని అసలైన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తోంది. తన స్నేహితులను రక్షించుకోవాలనేదే అతని మొదటి ఆలోచన. ఇది నిజంగా అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన లక్షణం. దీంతో ఉద్రిక్తత ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. ధైర్యంగా అరిచిన గజ్జను ఎలుగుబంటి తన లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకొచ్చింది. ఆ ప్రమాదకరమైన క్షణంలో చెట్టుమీద ఉన్న చిట్టికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తను వెంటనే ఏదో ఒకటి చెయ్యకపోతే తన స్నేహితుడు ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతాడని. ఆ తర్వాత జరిగిన దాన్ని విశ్లేషిస్తే చిట్టి తన సహజమైన కోతి తెలివితేటలను, తన వేగాన్ని ఎంత వ్యూహాత్మకంగా ఉపయోగించాడో మనకు తెలుస్తుంది. తన తమాషా బుద్ధిని ఒక ప్రాణరక్షణ కవచంగా మార్చుకుని ఏమాత్రం ఆలోచించకుండా చెట్టుపైనున్న ఒక పెద్ద తేనెతుట్టెను ఎలుగుబంటి తలమీద పడేలా చేశాడు. ఇదొక అద్భుతమైన సమయస్ఫూర్తి. కొద్ది క్షణాల్లోనే సీన్ మొత్తం పూర్తిగా రివర్స్ అయిపోయింది. అందర్నీ భయపెట్టడానికొచ్చిన ఆ భయంకరమైన ఎలుగుబంటి కాస్త వందలాది కోపంతో ఉన్న తేనెటీగల దాడి తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. అప్పటిదాకా అడవిని కమ్మేసిన ఆ ప్రాణభయం ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. ఆ స్థానంలో అపారమైన ఉపశమనం, సామూహిక సంబరాలు మొదలయ్యాయి. అడవిలోని జంతువులన్నీ కలిసి ఆనందంతో కేరింతలు కొట్టాయి. గజముఖంలో గర్వంతో కూడిన ఒక అందమైన చిరునవ్వు. ఆ ఒక్క మాట ఉదయం జరిగిన చేదు సంఘటనను పూర్తిగా చెరిపేసింది. మాటల కంటే చేతలు గొప్పవి అని, నిజమైన ఆపదలో ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు అని ఈ సంఘటన రుజువు చేసింది. దీనికి చిట్టి సిగ్గుపడుతూ ఇచ్చిన జవాబు వారిద్దరి మధ్య పునాదిపడిన ఒక కొత్త, బలమైన పరస్పర గౌరవాన్ని ఎత్తిచూపుతుంది. ఆ క్లిష్టమైన సమయంలో ఇద్దరూ చూపించిన భిన్నమైన బలాలు ఒకరికొకరు ఎంత అవసరమో వాళ్లకీ కాదు మనక్కూడా తెలియజేశాయి. మరి నిజమైన స్నేహమంటే ఏమిటి? ఆ ఉదయం జరిగిన ఒక తెలివితక్కువ తమాషా నుండి అంతిమంగా ఒకరికొకరు ప్రాణంగా నిలబడే స్థాయికి వారి సంబంధం ఎలా పరిణామం చెందిందో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. భయాన్ని జయించి ఒకరినొకరు రక్షించుకోవడమే నిజమైన స్నేహం. కథంతా సుఖాంతమైంది అని మనం ఊపిరి పీల్చుకునే లోపే అడవి లోపలి నుంచి ఒక భయంకరమైన కొత్త విషయం మళ్లీ వాతావరణంలో ఉద్రిక్తతను పెంచుతోంది. చీకటిలో ఏదో జరుగుతోంది. ఈ ముగింపు మనకు ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని మిగులుస్తోంది. ఆ నీడల్లో ఉండి వీళ్లను రహస్యంగా గమనిస్తున్న ఆ ప్రమాదకరమైన వేటగాడు ఎవరు? ఇప్పుడే బలపడిన వీళ్ల స్నేహం ముందు ముందు ఇంకెలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా మనల్ని ఆలోచనలో పడేస్తాయి. పైగా తర్వాత ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకతను పెంచుతాయి. మన ఈ కథా విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.